ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను చెప్పబోయే ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలంటే రేపటి నుంచి నువ్వు నర్సరీకి వెళ్ళటం మానేయాలి. ఏంటన్నయ్యా నువ్వనేది? తను నర్సరీకి వెళ్ళడానికి నువ్వు అప్పగించే బాధ్యతలకి ఏమిటి సంబంధం? అవునన్నయ్య, మనమే కదా నర్సరీ గిఫ్ట్గా ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ మనమే వెళ్ళొద్దు అంటే ఎలా అన్నయ్య? మన నర్సరీ బహుమతిగా ఇచ్చింది పద్మావతి కుటుంబం కోసం, అంతేకాని పద్మావతి అందులో పనిచేయడం కోసం కాదు కదా. నిన్నటి వరకు పద్మావతి నిన్ను ఇష్టపడిన అమ్మాయి మాత్రమే, కానీ ఇకపై తను మన ఇంట్లోకి రావాల్సిన మనిషి, మనింటి మనిషి. అందుకే ఆ ఇంటికి సంబంధించిన బాధ్యతలు వాళ్ళకప్పగించి ఈ ఇంటి బాధ్యతలు స్వీకరించాలి అంటున్నాను. అమ్మ పద్మావతి, ఇక నుంచి ఈ ఆర్గానిక్ షాప్కి ఓనర్ ఆదిత్య కాదు, నువ్వే. బావగారు ఏమంటున్నారు? అవునమ్మా, ఇక నుంచి ఈ షాపు బాధ్యత మొత్తం నీదే. కానీ అన్నయ్య, తనకి బిజినెస్ చేయడం తెలియదు కదా, ఎక్స్పీరియన్స్ కావాలి కదా. ఆదిత్య, నువ్వు ఆడవాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నావు. వాళ్ళు తలుచుకుంటే సాధించనిదంటూ ఏదీ లేదు అని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. సంసారాన్నే నిలబెట్టగలిగిన వీళ్ళకి ఈ వ్యాపారాన్ని నిలబెట్టడం ఒక లెక్క కాదు. పైగా ఈ షాపులో దొరికే వస్తువులు వంటింటికి సంబంధించినవి. వీటి గురించి వీళ్లకంటే బాగా ఇంకెవరికి తెలుసు చెప్పు? అందుకే ఈ బాధ్యత పద్మావతికే అప్పగిస్తున్నాను. పద్మావతి, ఇందులో నీకే అభ్యంతరం లేదు కదా? లేదు బావగారు. మంచిదమ్మా, వస్తాను. వెళ్ళొస్తానరా ప్రకాష్, వెళ్ళొస్తా. సరే అన్నయ్య. పద్మావతి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బావగారు. నాకు కొంచెం లోపల పనుంది, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి. నా జీవితానికే అనుకున్నా, నా షాపు కూడా మీరే బాస్ అన్నమాట. నేనేం బాస్ని కాదు, ఈ షాప్కి రెస్పాన్సిబుల్ పర్సన్ని, అంతే. ఆ పదానికే బాస్ అనే పేరు మేడం గారు. పదండి, క్యాబిన్ చూపిస్తాను, పదండి. నందిని, అత్తయ్య ఏంటి, ఏం స్పెషల్స్ చేస్తున్నావు? బెండకాయ పులుసు చేస్తున్నాను అత్తయ్య. తొందరగా చేసాయి నందిని, లేదంటే మీ ఆయన వచ్చేస్తాడు. మళ్ళీ నా భార్యతో పంచాయిస్తున్నావా అని పంచాయితీ పెడతాడు.
నందిని, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా? పొద్దునే కదా చెప్పాను ఏ పనులు చెయ్యొద్దని. మళ్ళీ వంటలు చేస్తున్నావేంటి? వంట చేస్తే ఏమవుతుంది వంశీ? అది కూడా మేమేం 100 మందికి చేయట్లేదు కదా. నేను అదే అంటున్నానమ్మా. ఉన్నదే ముగ్గురం, దానికి 2 కష్టపడాలా? అంటే ఏంట్రా, నేనొక్కదాన్నే చెయ్యాలంటున్నావా? చెయ్యాలమ్మా. నందిని, ఇలారా. నా బిడ్డ నా చేతిలోకి వచ్చేంత వరకు నందిని ఏ పని చేయడానికి వీల్లేదమ్మా. నువ్వు మరీ అతి ప్రేమ చూపిస్తున్నావు వంశీ. తనెవరన్నా నెలలు నిండిన గర్భవతి అనుకుంటున్నావా? నెల తప్పిందే మొన్న. ఇప్పుడే మరీ అంత కేరింగ్ అయితే ఎలా? నాకు అవన్నీ తెలీదమ్మా. ఇంతకుముందు తన అజాగ్రత్త వలన ఏం జరిగిందో నీకు తెలుసు కదా. మళ్ళీ అలా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. అందుకే అలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి ప్లీజ్. ఈ 9 నెలల ఫ్యూచర్ ఏంటో నాకు అర్థమైంది అత్తయ్య. నాకు బిడ్డ పుట్టే వరకు వంశీ నన్ను చాలా రెస్ట్రిక్ట్ చేస్తాడనిపిస్తోంది. అది రిస్ట్రిక్షన్ అని నువ్వు అనుకుంటున్నావు, ఓ తండ్రి ప్రేమని నేను అనుకుంటున్నాను. అవును నందిని, తల్లి 9 నెలలు కడుపులో మోస్తే జీవితాంతం తన భుజాల మీద మోసేది నాన్నే కదా. అందుకేనమ్మా అంత ప్రేమ చూపిస్తున్నాడు. ఏంటి బాస్ అలా సైలెంట్ గా ఉన్నారు? ఆదిత్య ప్లీజ్, నన్ను అలా పిలిస్తే నాకు ఏదోలా ఉంది. సరే చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? బావగారు నా మీద పెట్టిన బాధ్యతల గురించి. ఆదిత్య, అంతా బానే ఉంది కదా, ఇంకా ఆలోచించడం ఎందుకు? ఏంటి బాగుండేది? బావగారు అనవసరంగా నా మీద బాధ్యత అనే బరువు మోపారనిపిస్తోంది. చూడు పద్మావతి, అన్నయ్యకి ఎవరికి ఏం అప్పగించాలో చాలా బాగా తెలుసు. ఆయన ఆలోచించకుండా ఏ పని చేయరు. కరెక్టే ఆదిత్య, కానీ ఇందాక ఫోన్ చేసి ఏమన్నారో విన్నావుగా? త్వరలోనే ఇంటి బాధ్యతలు కూడా అప్పగిస్తారంట. అదే కొంచెం భయంగా ఉంది. భయం ఎందుకు? నీకు నేనున్నాను కదా, ఐ విల్ సపోర్ట్ యూ. ఎలా? చూసి ఎగతాళి చేయడానికా? పద్మావతి, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. అయినా నీ తెలివితేటలకి ఏ బాధ్యత అప్పగించినా దాన్ని పర్ఫెక్ట్గా చేస్తావు. ఆ నమ్మకం నాకుంది. నీ మీదున్న అదే నమ్మకంతో నీకు ఆర్గానిక్స్ షాప్ బాధ్యత కూడా అప్పచెప్పాడు. ఏమో ఆదిత్య, నాకైతే చాలా టెన్షన్గా ఉంది. ఎక్కువ ఆలోచించుకో, వెళ్దాం పద. అయ్యో, ఏమైంది? చెప్పు తెగిపోయింది. నేను అందుకే చెప్పాను బైక్ మీద వెళ్దామని. కానీ మీ ఆడవాళ్ళు మాట వినరుగా. ముందు తిట్టడం ఆపి దగ్గరలో ఏదైనా చెప్పులు కుట్టే షాప్ ఉంటే చూడు. ఏంటి చూసేది? ఇదేం పగలు కాదు, నైటు. అందులో నిశ్శబ్దంగా ఉన్న స్ట్రీట్. ఇక్కడెవరు ఉండరు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా ఏంటి? ముందు నీ చెప్పులు వదిలే. ఎందుకు? తీ చెప్తాను. తీ. ఏంటి, ఎందుకు అలా చేసావు? కొత్తవి తీసుకోవచ్చులే.
ఏ ఆదిత్య ఏం చేస్తున్నావు? ఎవరైనా చూస్తే బాగుండదు, ప్లీజ్ దించి. నేనేమన్నా పక్కోడి భార్యని ఎత్తుకున్నానా? నా కాబోయే భార్యనేగా ఎత్తుకున్నాను. చూస్తే చూడండి. ఏంటి ఆదిత్య నువ్వు? వీరేంద్ర, వచ్చేసావా? నీకోసం వేడినీళ్లు పెట్టాను, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. కాసేపు అయ్యాక ఫ్రెష్ అవుతానులే లీలా. ఈరోజు ఫస్ట్ డే కదా, అన్నీ అర్థం చేసుకునేసరికి చాలా అలిసిపోయాను. బిజినెస్ ఎలా ఉంది వీరేంద్ర? బాగుందా? బాగుంది లీలా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు విజయవాడ నుంచి 5 లక్షల ఆర్డర్ వచ్చింది. ఇదిగో, ఇందులో దానికి సంబంధించిన అన్ని లెక్కలు ఉన్నాయి, చూడు. వీరేంద్ర, నేను నీకు రైస్ మిల్లు బాధ్యతలను అప్పగించింది అందులో మళ్ళీ నేను ఇన్వాల్వ్ అవటానికి కాదు. అంటే ఇక నుంచి రైస్ మిల్ లెక్కలు చూడవా నువ్వు? లెక్కలే కాదు, ఇక రైస్ మిల్లు గురించి కూడా చూడను. దాని పూర్తి బాధ్యతలు కూడా నువ్వే చూసుకోవాలి. దాని గురించి ఇకపై నాకేమీ చెప్పొద్దు. ఇక నుంచి నేను చక్కగా ఇంటి పనులు చూసుకుంటూ హాయిగా ఉంటాను. ఏంటి లీలా, ఇది నువ్వేనా? అవును, నేనే. ఏ నమ్మకం కలగట్లేదా? అంటే నమ్మకం కలిగింది. మరీ ఇంతలా మారిపోయేసరికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఆ కొంచెం ఆశ్చర్యం కూడా తీసేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, భోజనం వడ్డిస్తాను. అనవసరంగా ఇన్ని రోజులు నేను తప్పుగా అర్థం చేసుకుని భయపడుతూ బ్రతికాను. ఇంకా దర్జాగా కాలు మీద కాలేసుకోవచ్చు అన్నమాట. ఇదేంటి ఒక్కసారిగా అలా తిరిగింది? కొంపదీసి ఏం అందు కదా? ఏంటి లీలా, ఎక్కిళ్ళా? మంచినీళ్ళు తీసుకురానా? ఉండు, నేను ఇప్పుడే మంచినీళ్ళు తీసుకొస్తా. ఉండు. ఏంటి అలా చూస్తున్నావు? నీలో వచ్చి నీ మార్పు నిజం కాదు కదా? ఊరికే అన్నాను. ఏదైనా షాకింగ్ న్యూస్ చెప్తే ఎక్కిళ్ళు ఆగుతాయి అన్నమాట. అందుకే అలా చెప్పాను. చూసావా ఎక్కిళ్ళు ఆగిపోయాయి. అది భర్త పోస్ట్లో మార్పు వచ్చినా లీలా విషయంలో ఇంకా భయం అలాగే ఉంది. ఎందుకైనా మంచిది, కొన్ని రోజులు నార్మల్గానే ఉందాం. వైష్ణవి, వైష్ణవి! అయ్యో, ఏంటండి? ఏంటి పిలిచినా పలకనంతగా ఆలోచిస్తున్నావు? దేని గురించి? మన జీవితం గురించండి. మన జీవితానికి ఏమైంది? ఇప్పుడు బానే ఉంది కదా? ఇప్పుడు బాగానే ఉందండి, కానీ ఎప్పటికీ ఇలాగే ఉండకపోవచ్చు కదా. అంటే ఏంటే నీ ఉద్దేశం? ఈరోజు అందరం కలిసి ఉన్నాం కాబట్టి సమస్య లేదు, కానీ రేపేదైనా సమస్య వస్తే? అంటే మనం విడిపోతాం అనుకుంటున్నావా? విడిపోతామని కాదండి, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మనకంటూ ఏమీ లేదు కదా అని ఆలోచిస్తున్నాను. ఏమంటున్నావు వైష్ణవి?
అవునండి, లీలాకంటూ రైస్ మిల్ ఉంది. ఆదిత్యకి హ్యాపీ ఫ్యామిలీ ఆర్గానిక్స్ షాప్ ఉంది. కానీ మనకంటూ సొంతంగా ఏం లేదు కదండి. కానీ మనం అందులో పనిచేస్తున్నాం కదా, అది మందే కదా. మన వాళ్ళ దాంట్లో పనిచేసినా మనం కూలీలే అవుతాం తప్ప ఓనర్లం కాదు కదండి. అందుకే మనకంటూ సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే బావుండు అనిపిస్తుంది. వైష్ణవి, ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతోందా? అసలు నీ బుర్రలోకి ఇలాంటి ఆలోచనలు ఎందుకొస్తున్నాయి? అంటే అన్నయ్య వదినలు మనల్ని మధ్యలోనే వదిలేస్తారనుకుంటున్నావా? ఆహా, అది కాదండి. రేపంటూ అలాంటి పరిస్థితి రాకముందే మనం జాగ్రత్త పడితే మంచిది కదా అని చెప్తున్నాను. ఏం అవసరం లేదు వైష్ణవి. ఎందుకంటే మా అన్నయ్య ఎప్పుడూ నా చెయ్యి వదలడు. మనకు సొంతంగా ఏమీ లేదని ఆలోచిస్తున్నావు, కానీ మరి మా అన్నయ్య వాళ్ళకి ఏముందే? ఆయన మా ముగ్గురి క్షేమం గురించి ఆలోచిస్తాడు కాబట్టే ఆ దేవుడు తనని మాకు అన్నయ్యం చేశాడు. నువ్వు అనవసరంగా ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకు. నువ్విలా ఆలోచిస్తున్నావని ఇంట్లో వదినకి కానీ అన్నయ్యకి కానీ తెలిస్తే చాలా బాధపడతారు. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకో, అర్థమైందా? అమ్మా శ్వేత, ఇంకా ఎంతసేపే? వస్తున్నాను బామ్మా, 2 నిమిషాలు. ఏమిటో 2 మినిట్స్ ఏమిటో. హాయిగా భోంచేశాను, వెళ్ళి పడుకుంటానంటే వినవు. ఏటి అమ్మాయి జ్యూస్ తన కోసం తాగమంటుందా? మన కోసమే కదా, ఆ మాత్రం వెయిట్ చేయలేవేటి? పడుకోవలసిన టైంలో పడుకోకపోతే పడుకోవాలన్నా నిద్ర రాదు. ఆ విషయం తెలుసా నీకు? అదిగో ఆ అమ్మాయి వస్తోంది, గొడవ పడ్డం ఆపండి. ఏంటత్తా, బామ్మ బాబాయ్ అప్పుడే గొడవ పడ్డం స్టార్ట్ చేశారా? వాళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ కన్నా బద్ద శత్రువులు అయిపోతుండ్రు. శ్వేత, ఏంటక్క జ్యూస్ తాగుతావా? నాకేం వద్దు శ్వేత, నీతో కొంచెం పనుంది. ఏంటక్క? ఇది తీసుకో. ఇక నుంచి మన నర్సరీ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు అన్నీ నువ్వే చూసుకోవాలి. అదేంది పద్మావతి, నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకుని పోతున్నట్టు అప్పగింతలు పెడుతున్నావేంది? నీ పెండ్లికి ఇంకా చాలా టైం ఉంది కదా. పెళ్ళికి ఇంకా టైం ఉన్నా నేను మీతో కలిసి ఉండటానికి టైం లేదత్తా. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? ఈరోజు కేశవ్ బావు గారు నన్ను ఆర్గానిక్ షాప్కి పిలిపించి ఆ ఆర్గానిక్ ఫుడ్స్కి ఓనర్ని చేశారు బామ్మ. రేపటి నుంచి ఆ ఆర్గానిక్ ఫుడ్స్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకే అప్పగించారు. అందుకే ఇప్పుడు మన ఇంట్లోని నా బాధ్యతలన్నీ శ్వేతకు అప్పగిస్తున్నాను. అంటే ఎప్పటి నుంచే మమ్మల్ని వేరు చేసి మాకు దూరంగా వెళ్ళిపోతున్నావా అక్క? తప్పదు శ్వేత, మనం అమ్మాయిలం. ఎంత కలిసి ఉండాలని ఆశపడ్డా విడిపోక తప్పదు, అత్తారింటికి వెళ్ళక తప్పదు. ఎందుకక్క ఆ దేవుడు మనకి ఎందుకు ఇలాంటి రాత రాశాడు? మనమే ఎందుకు అత్తారింటికి వెళ్ళాలి? వెళ్ళొద్దక్క, నువ్వు పెళ్లి చేసుకున్నాక కూడా ఇక్కడే మాతోనే ఉండు. కావాలంటే బావనే ఇక్కడికి ఇల్లరికం రమ్మందాం. పిచ్చిదానా, ఏంటా మాటలు? ఇల్లరికం అనే మాట మా ముందంటే అన్నావు కానీ కేశవ్ గారు ముందు మాత్రం అనకు. ఆయన వింటే బాధపడతారు. మనం అక్కని వాళ్ళ ఇంటికి పంపించి మనం బాధపడ్డా పర్లేదా? ఆడపిల్ల అత్తారింటికి వెళ్లడం మన సాంప్రదాయం. మన స్వార్థాల కోసం సాంప్రదాయాలని మార్చకూడదు కదా. రేపు నువ్వైనా వెళ్ళక తప్పదమ్మా. నువ్వలా వెళ్ళడం నాకేమాత్రం నచ్చట్లేదక్క. నాకు దూరంగా ఉండడం మా వల్ల కాదు. వెళ్ళొద్దక్క, ప్లీజ్ అక్క, వెళ్ళొద్దు.
శ్వేత, ఊరుకో శ్వేత. అమ్మా శ్వేత. శ్వేత, వీరేంద్ర, ఇదిగో లంచ్ బాక్స్. థ్యాంక్ యూ లీలా. అన్నయ్య వెళ్ళిపోయాడా షాప్కి? ఇంకా లేదురా, ఇప్పుడే వెళ్తున్నాను. పదన్నయ్య, ఆర్గానిక్ షాపు నేను వెళ్లే దారిలోనే ఉంది, దింపేసి వెళ్తాను. పద. సరే పద. ఆగు ప్రకాష్. ఎక్కడికి రా? ఆర్గానిక్ షాప్కి వెళ్తున్నాను అన్నయ్య. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. 2 నిమిషాలు వెయిట్ చేస్తారా? అదేంటి బావగారు, కొత్తగా వాళ్ళని పర్మిషన్ అడుగుతున్నారేంటి? అవునన్నయ్య, ఎప్పుడైనా నీ మాట కాదన్నామా? చెప్పన్నయ్య, ఏంటి విషయం? ఇక నుంచి నువ్వు వైష్ణవి ఆర్గానిక్ షాపుకి వెళ్ళడానికి వీల్లేదు. అన్నయ్య, ఏమంటున్నావు? ఇక నుంచి నీకు ఆర్గానిక్ షాపుకి ఎలాంటి సంబంధం లేదు అంటున్నాను. ఆ అమ్మవారు ఏమంటున్నారు దేవరా? నా సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని చెప్పిందా? భ్రమ! నీ ఆనందం, నీ ఆశ అంతా ఓ భ్రమ తల్లి. నమ్మితే మోసపోతావు తల్లి. నీ సంతోషం అతి తొందరలోనే నీ నుంచి దూరం కాబోతుంది తల్లి. ఆశగా ఉన్న నీ కళ్ళు కన్నీళ్లతో నిండే రోజు రాబోతోంది. అతి తొందరలోనే ఈ ఇంట్లో ఓ పెద్ద అనర్థం జరగబోతుంది తల్లి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.